నారా రోహిత్ సినిమా అనగానే వెరైటీ సినిమా అనుకుంటారు అందరూ. ఎందుకంటే నారా రోహిత్ తను అలా సినిమాలని ఫస్ట్ నుంచి అలా చేసుకుంటూ వచ్చాడు, మంచి సబ్జెక్టులు పెట్టి. ఈ సినిమా టైటిలే వెరైటీగా ఉంది. అసలు కథలో రాజకుమార్ అంటే జనరల్గా ఎవరు పెట్టరు. ఇప్పుడు నాగేశ్వరి పెళ్ళైంది లేదు నాకు తెలియదు, కదా అయ్యి ఉండదు. సో మొత్తం వీళ్ళ ముగ్గురు కోసం, డైరెక్టర్కి, హీరోల కోసం రాజకుమార్ ఉంది. ఈ సినిమా మంచి సూపర్ హిట్ అయితే ఇతనికి రాజకుమార్ వచ్చేస్తుంది తొందరగా. ఎవరికి? సూరప్రకాష్ మహేష్కి. వాళ్ళు హీరోలు కనుక వాళ్ళు ఇష్టం వచ్చినప్పుడు చేసుకుంటారు. కనుక ఏమైనా ఈ కథలో రాజకుమారి, వాళ్ళ జీవితంలో రాజకుమారి ఇప్పుడు మార్గం ఉంది. రెండో రాజకుమార్ అంట మహేష్కి. సినిమాలో యాక్ట్ చేసే కానీ చెప్తున్నాను, చాలా బాగుంది. డబ్బింగ్ చెప్పేప్పుడు దాని జాతకం తెలిసిపోతుంది జనరల్గా, ఏ సినిమా అయినా. నేను డబ్బింగ్ చెప్తూ మనం మంచి సినిమాలో యాక్షన్ చేసాం అనుకున్నాను. అలాగే స్క్రిప్ట్ కూడా పైన మా ట్రావెలింగ్, ఎందుకంటే ఒక అశ్విని దత్ కాంపౌండ్ అంటే మా మాతృ సంస్థలో సురేష్ లాగా, ఎన్ఐటి లాగా, అన్నపూర్ణ లాగా మా మాతృ సంస్థ. అది ఎన్నో సినిమాలు రాసాం, సూపర్ హిట్లు. ఆ సంస్థలతో సంబంధం ఉన్న వ్యక్తి అతను మహేష్. అందుకు అలా పరిచయం అయ్యాడు. జనరల్గా కొత్త దర్శకుడు మేము ఏ సినిమా పనిచేసినా ఆ దర్శకుడికి మంచి హిట్ వస్తుంది, అది ఆనవాయితీ. మరి చాలా అట్లా హీరోలకు కూడా ఉన్నాయి ఎగ్జాంపుల్స్. రాజకుమార్ మహేష్ బాబు, ఈశ్వరం ప్రభాస్, వెంకటేష్కేమో కలియుగ పాండవులు, శ్రీకాంత్ కూడా రాసాం ఫస్ట్ సినిమా. అలా ఆ తర్వాత ప్రతి వాళ్ళకి మంచి మంచి హిట్లు రాసాం. ఇప్పుడు ఏంటంటే ఈ సినిమా గ్యారంటీగా మంచి హిట్ అవుతుందని నా నమ్మకం ఉంది. ఎందుకంటే డబ్బింగ్ అప్పుడు చూశాను. ఈ కథని ఎవరు ఊహించలేరు. స్క్రీన్ ప్లే అలా నడుస్తుందో పరిగెడుతుందో మన స్క్రీన్ ప్లే అంత బాగా ఉంది. అందరూ ఆ అమ్మాయి మలయాళం హీరోయిన్ కదా, ఆ అమ్మాయి కూడా చాలా బాగా చేసింది, క్యారెక్టర్కి సరిపోయేలా ఉంటుంది. కథలో రాజకుమారి రోహిత్ గారు నాకు ఎప్పటి నుంచో పరిచయం. బాణం రోజుల నుంచి తనతో ట్రావెల్ ఉంది నాకు. ఈక్వల్గా మహేష్ కూడా నాకు ఎప్పటి నుంచో పరిచయం. చాలా సందర్భాల్లో చాలా కథలు డిస్కస్ చేసుకున్నాం. ఈజ్ అ వెరీ క్రియేటివ్ గాయ్. ప్రేమానాదే పగానాదే అంటున్నారు సార్. మరి ద విజువల్స్ ఆర్ వెరీ గుడ్, సినిమాటోగ్రఫీ ఈజ్ వెరీ ఆసమ్. రోహిత్ గారి మనం ఆయన ప్రయాణం చూసుకుంటే మొదటి నుంచిను ఫ్రమ్ ద ఫస్ట్ ఫిలిం బాణం టిల్ కథలో రాజకుమారి అన్ని వైవిధ్యభరితమైనటువంటి కథలు, కథనాలు, వేషాలు వేశారు. అండ్ నాకు తెలిసి మా కంటెంపరీ జనరేషన్లో ఇంతమంది కొత్త దర్శకుల్ని పరిచయం చేసినటువంటి క్రెడిట్ ఐ థింక్ it goes solely to Rohit Garu. He has introduced so many young talent, not only in terms of direction, ఇతర టెక్నికాలిటీస్లో కూడా ఆయన ప్రవేశపెట్టినటువంటి అనుభవం తనకుంది. అండ్ హీ బిలీవ్స్ ఇన్ టాలెంట్. కొత్త వాళ్ళతో సినిమా చేయాలి. నేను కొత్త దర్శకుడిగా ఉన్నప్పుడు ఒక హీరోని ఒప్పియాలి, ఒక కథ చెప్పాలి అంటే ఓ దర్శకుడికి ఎంత కష్టమో అదేవిధంగా ఒక కథానాయకుడికి కూడా ఒక కొత్త దర్శకుడికి అవకాశం ఇవ్వాలి అంటే వాళ్ళు చేసినటువంటి సినిమాలు కానీ, వాళ్ళకున్నటువంటి జయాపజయాలు కానీ, వాళ్ళకున్నటువంటి అనుభవాలు కానీ వాళ్ళను డెసిషన్ తీసుకోవడానికి చాలా ఆలోచింపజేస్తాయి. బట్ దెన్ ఆల్ సెడ్ అండ్ డన్, ఎవ్రీ టైమ్ ఇఫ్ ఎ న్యూ టాలెంట్ అప్రోచెస్ రోహిత్ గారు, వాళ్ళకి కాన్ఫిడెన్స్తో పాటు నేనున్నాను అని వాళ్ళ వెనక నడుస్తూ వాళ్ళని నడిపిస్తున్నటువంటి గుణము, స్వభావము, ధైర్యము రోహిత్ గారికి ఉన్నాయి. అండ్ కమింగ్ టు కథలో రాజకుమారి, ఐ విష్ మహేష్ గారు అండ్ రోహిత్ గారు ఆల్ ది వెరీ బెస్ట్. ఐఎమ్ షూర్ దిస్ ఇస్ గోయింగ్ టు బి వన్ ఆఫ్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ మెమరబుల్ లవ్ స్టోరీస్ ఇన్ టైమ్స్ టు కమ్. తనకు కథ చెప్పిన ప్రతి ఒక్కరికి తెలుసు ఆ విషయం, తను ఎలా ట్రీట్ చేస్తారు, కథలో మంచి పాయింట్ ఉంటే ఎంత బ్యాకప్ ఇస్తారు అనేది. అలాగే మహేష్ నాకు ఎప్పటి నుంచో, నేను తను ఇద్దరం ఎప్పుడు కథలు చేసుకున్నాం. ఆల్మోస్ట్ 6-7 years అవుతుంది మహేష్. అప్పటి నుంచి చాలా కథలు, అంటే మేబీ నేను సక్సెస్ఫుల్ సినిమాలు తీసి ఉండకపోయినా ఒక సక్సెస్ఫుల్ ఆడియన్గా ఒక మంచి సినిమాలో ఏమేమి ఉంటే బాగుంటుంది అనేది జనరల్గా ప్రతి ఒక్కరికి ఒక ఐడియా ఉంటుంది. అలాగా తను ఒక రోజు కథ చెప్పినప్పుడు చాలా కొత్తగా ఉంది,
అంటే ఎవరు అంటే రోహిత్ గారు చెప్దాం అనుకుంటున్నానండి అని అన్నాడు. యాక్చువల్లీ అప్పుడు రోహిత్ గారితో నేను ఒక సినిమా చేద్దామని ట్రైల్లో ఉన్నా. తనకి పవన్ సాధనేని కూడా ఫ్రెండ్ అనమాట. లేదు ఈ కథ చాలా బాగుంది, రోహిత్ గారు వింటే ఇమ్మీడియట్గా నచ్చుతుంది, మిగతా సినిమాలు పక్కన పెట్టని చెప్పి కథ చెప్పాము వెళ్ళి ఇద్దరం. అప్పుడు విజయ్ గారి సినిమా ఏదో జరుగుతున్నట్టుంది. ఆయన వినగానే బాగా నచ్చింది. అంటే కథలో కొత్తదనం, మనం అంటాం కదా కొరియన్ సినిమాల్లో ఇంకొకటి ఏవేవో ఎగ్జాంపుల్స్ ఇస్తాం కదా, అలాంటి ఒక సినిమా తెలుగులో రాబోతుంది. ఇప్పుడు నాకు తెలిసి మీరు చూసిన టీజర్లో కన్నా సినిమాలో చాలా సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. టీజర్ చూసిన వాళ్ళు డెఫినెట్గా షాక్ అవుతారు, సినిమాలో ఇదే ఉంది టీజర్లో ఇదే చూపించారని. సేమ్ మూవీ కూడా అంతే అలాగే ఉంటుంది, చాలా బాగుంటుంది, రియల్లీ ఎంజాయ్ చేస్తారు. థియరిటికల్ ట్రైలర్లో ఇంకా మంచిగా స్టోరీ గురించి చెప్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి నమస్కారం వచ్చినందుకు. And I would like to thank Mahesh Shorupneni and Nara Rohit Garu for giving this opportunity, and to all people who came here. This is my first film here. అంటే ఒక కొత్త డిఓపికి ఇలాంటి పెద్ద సినిమా రావడం నా ఆపర్చునిటీ అనుకుంటా, చాలా లక్కీ యాక్చువల్గా. సినిమా కూడా చూసా, చాలా బాగుంది. సో ఐఎమ్ వెరీ హ్యాపీ టు బీ పార్ట్ ఆఫ్ దిస్ ఫిలిం, అండ్ థ్యాంక్ యూ టు ఎవ్రీవన్. First of all, I'm really thankful to Rohit sir and Mahesh for having given me this opportunity. It's a pakka love story, and it's also in my strong zone, and I'm really happy to be scoring music alongside Ilayaraja sir, and I'm really humbled by the response, and I'm really looking forward to working for the RR and the songs. Debut film. I have to thank so many people ఇక్కడ ఉన్న వాళ్ళల్లో. To start off with Sudhakar Reddy garu. He has always been very supportive. ఫస్ట్ నుంచి ఇంకా నెక్స్ట్ రాజేష్ వర్మ, ఈయన కూడా లైక్ హీఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్స్ ఆఫ్ ద ఫిలిం. హీఈస్ ఆల్సో బీన్ వెరీ సపోర్టివ్. అండ్ మా యాక్చువల్ ప్రొడ్యూసర్స్ కృష్ణ విజయ్, హీ ఆల్వేస్ సెట్స్ ద స్టాండర్డ్స్ వెరీ హై ఫర్ మీ. బార్ ఎప్పుడు చాలా హైలో ఉంచుతారు టు గెట్ ద బెస్ట్ ఆఫ్ ద అవుట్పుట్. అండ్ ప్రశాంతి అండ్ సౌందర్య ఆర్ లైక్ ఫ్యామిలీ. Next, Vishal, he is an amazing talent and you will get to know more about him in future. Like he has done very big films there in Tamil, and Telugulo he is yet to like make a name for himself. He has done very good work in Krishnagadu, and this will be his second film, which is also like he has given fantastic music. And Naresh, like he is also new talent basically. He has done wonderful work for this film. And editor Karthik Srinivas garu. And now coming to the actors, పరచూరు వెంకటేశ్వరరావు గారు, ఆయన ఇక నాకు గురువు గారు అన్నీ. హీ హెస్ హెల్ప్ మీ అ లాట్ ఇన్ దిస్ డెవలపింగ్ ప్రాసెస్ ఆఫ్ ద స్క్రిప్ట్. చాలా ఇన్పుట్స్ ఇచ్చారు, అండ్ హీస్ ఆల్వేస్ బీన్ గైడింగ్ మీ. లైక్ ఏదైనా తప్పు చేస్తున్న టైంలో కూడా హీ వాజ్ ఆల్వేస్ దేర్ టు కరెక్ట్ మీ. నెక్స్ట్ ఇక నమిత, షీఈస్ ద హీరోయిన్ ఆఫ్ ద ఫిలిం. షీఈస్ అ ఫెంటాస్టిక్ యాక్ట్రెస్. మోర్ దెన్ లుక్స్ ఇవన్నీ పక్కన పెడితేనండి, హర్ ఎక్స్ప్రెషన్స్ ఆర్ లైక్ they go very well with the story. She's one of the finest actresses you will see in future. And Nandita, she did a small cameo role, and she's not the heroine, but it's a very interesting small cameo role. And next I have to talk about Rohit garu. మేమిద్దరం like we were never like a director and hero. He has always been like a very good friend and brother to me. Ante we discussed so much about this film. Like he knows every minute detail regarding this film. We always ఎప్పుడన్నా పొరపాటు నేనేం చేస్తున్నా, అరే ఆ రోజు ఇలా అనుకోలేదు, మనం ఎట్లా అనుకున్నామని he used to like remember me all those things what we discussed. So there are so many outputs of Rohit garu when it comes to Kadalo. Thanks and thanks for all that. And the most important person I have to thank here for Kadalo Rajkumari is Shaurya. ఇక నాకు రోహిత్ గారికి శౌర్యకి మాత్రమే తెలుసు లైక్ వాట్ కైండ్ ఆఫ్ సపోర్ట్ హీ హెస్ ఎక్స్టెండెడ్ ఫర్ దిస్ ఫిలిం అని. హీఈస్ అ ఫెంటాస్టిక్ హ్యూమన్ బీయింగ్, వెరీ నైస్ యాక్టర్, అండ్ అన్ యాక్టర్ హూ హ్యాస్ లైక్ అమేజింగ్ స్క్రీన్ ప్రెజెన్స్. థ్యాంక్స్ శౌర్య, థ్యాంక్స్ అ లాట్ లైక్ ఫర్ వాట్ యూ హ్యావ్ డన్ టు దిస్ ఫిలిం. సో ఇదండి, థ్యాంక్ యూ. ఇట్ విల్ బీ అ ప్యూర్ లవ్ స్టోరీ. కథలో ఇస్ అ ప్యూర్ లవ్ స్టోరీ, అండ్ it will be a very emotional love story. You will see a new age kind of film. And for the teaser what you have seen, the film will have a better output, and it will be a better version of what you have seen right now. ముఖ్యంగా నేను చెప్పాల్సింది డైరెక్టర్ గురించి, హీరో గురించి, అండ్ ప్రొడక్షన్ గురించి. దే లైక్ ఫ్యామిలీ అండి. ఇందాక మా డైరెక్టర్ గారు ఎలా ఇంగ్లీష్లో మాట్లాడారు ఫుల్గా, మా సినిమా స్టాండర్డ్స్ కూడా అంత బాగుంటాయి.
సో కంగారు పడకండి, ఇంగ్లీష్లో మాట్లాడాడు, తెలుగులో తీశాడు సినిమా. తెలుగు బాగా రాస్తాడు, బాగా చదువుతాడు, బాగా మాట్లాడతాడు. అండ్ ఈ సినిమా కథలో రాజకుమారి యాక్చువల్లీ వాళ్ళు నన్ను ఎవరు వచ్చి అడగలేదండి చేస్తారా అని చెప్పి. మహేష్ ఎప్పుడైనా ఒకసారి రోహిత్ ఇంట్లో ఉంటే క్యాజువల్గా అండ్ అప్పుడు వాళ్ళు స్టోరీ డిస్కస్ చేసుకుంటున్నారు. నేను చేస్తాను, ఆఫ్టర్ జార్జ్ తన బాగుంటుంది, ఈ సినిమా మీ ఇద్దరం చేయడానికి బాగుంటుంది అని చెప్పి నేను అడగడం జరిగింది. నన్ను యాక్సెప్ట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్ మహేష్. అండ్ ఈ మూవీ నేను గెస్ట్ అపీరెన్స్ అనుకోవట్లేదండి, బికాజ్ నాకు ఈ మూవీలో నాకు హిట్ అయినప్పుడు నాకు పాట కావాలని చెప్పి కావాలని చేశాను ఈ సినిమా. నా స్వార్థం కోసం చేసిన సినిమా ఇది. నేను నమ్ముతున్నాను ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవుద్దని. అండ్ ప్రొడక్షన్ సైడ్ నిజంగా నేను షాక్ అయ్యానండి. రోజు ఫిల్మ్ ఇండస్ట్రీ తెలుస్తుంది, 4-5 క్యారవాన్లు ఉండేవి అండ్ ఒక పెద్ద సినిమా చేసినట్టు చేశారు. కొంచెం కంగారు పడ్డాను, బట్ అవుట్పుట్ చూసిన తర్వాత చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. థ్యాంక్ యూ సో మచ్ నాకు ఈ రోల్ ఇచ్చినందుకు. అండ్ కమింగ్ టు రోహిత్, అన్నయ్య అన్నాలో ఫ్రెండ్ అన్నాలో ఇంకేం చెప్పాలో తెలియదు. మీ అందరు తెలుసు, జోజ్తనం చేసాం. అండ్ హీస్ లైక్ ఫ్యామిలీ అండి. నాకు నైట్ 2 o'clock 3 o'clock నేను ఇంటికి వెళ్ళిన తలుపు కొడతాను, తలుపు కాదు డైరెక్ట్ రూమే కొడతాను. అండ్ నా రూమ్ కూడా వచ్చి కొడతాడు 3 o'clock. అంత క్లోజ్ మేము ఇద్దరం. ఇలాగే లైఫ్ లాంగ్ ఉండాలని కోరుకుంటున్నాను. సో దానికి ఎక్స్ట్రా సపోర్ట్ సినిమా చూసి సినిమా హిట్ చేస్తే హ్యాపీగా ఉంటాం 3 o'clock 3 o'clock, లేకపోతే కొంచెం సాడ్గా ఉంటాం అంతే, దాని మించి ఏం తేడా ఉండదు. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ విశాల్, నాకు ఆ మ్యూజిక్ చాలా ఇష్టం. అండ్ ప్రొడ్యూసర్స్కి చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను, ఇలాంటి డైరెక్టర్ నమ్మి బడ్జెట్ పెట్టి మంచి సినిమాకి సపోర్ట్ చేసినందుకు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. కథలో రాజకుమారి అంటే ట్రైడ్ డిఫరెంట్ జానర్స్ అండి. అండ్ లవ్ స్టోరీ ఒకటి చేయలేదు, ఫ్యామిలీ లవ్ స్టోరీ చేస్తాను. సో ఈ కథ చెప్పగానే చాలా కొత్తగా అనిపించింది. సో ఎందుకు ట్రై చేయకూడదనే ఒక చిన్న దీంతో స్టార్ట్ చేశాను. బేసిక్గా ఏంటంటే నాకు చాలా కొత్తగా అనిపించిన క్యారెక్టరైజేషన్. అండ్ ఖచ్చితంగా ఇది కొత్తగానే ఉంటుంది నా మిగతా సినిమాలాగా. అండ్ ఈ కథని రాసిన విధానం, దట్స్ ద బెస్ట్ పార్ట్ ఆఫ్ ద హోల్ థింగ్ అండి. ఆ కథ లేకపోతే ఇంతమంది ఈ సినిమాకి పనిచేయం ఫస్ట్. సో అండ్ తను రాసిన విధానం కానీ, అండ్ ఫస్ట్ నాకు తనకంటే జస్ట్ ఊరికే తన అపాయింట్మెంట్ అడిగినప్పుడు పవన్ వచ్చి నాకు లైన్ ఇలా ఉంటుందని చెప్తే, తను కథ చెప్పకముందే నేను ఇలా చేద్దాం అని చెప్తున్నాను. సో అంత ఎగ్జైట్ అయ్యాను ఈ స్క్రిప్ట్ అన్నప్పుడు. సో ఖచ్చితంగా దట్ విల్ రిఫ్లెక్ట్ ఆన్ స్క్రీన్ ఆ ఎగ్జైట్మెంట్ అంతా. సో అందుకే ఒక 100 days గడ్డం పెంచి ఈ ఒక్క ఇట్స్ 15 minutes ఎపిసోడ్ అండి సినిమాలో. సో ఆ ఎగ్జైట్మెంట్ కోసం అంత బియర్డ్ పెంచి చేయడం జరిగింది. అండ్ ద హీరోయిన్ ఆఫ్ ద ఫిల్మ్ నమిత, తను ఆల్రెడీ మలయాళంలో చాలా సినిమాలు చేసింది అండ్ తెలుగులో చుట్టాలపై అనే సినిమా చేసింది. అండ్ షీస్ డన్ అ వండర్ఫుల్ జాబ్. అండ్ నందిత, షీస్ డన్ అ క్యామియో ఆన్ దిస్ ఫిల్మ్. అండ్ శౌర్య నేను స్పెషల్ రోల్ అనలేను, ఎందుకంటే సినిమాలో ఆల్మోస్ట్ ఒక వెరీ ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఇన్ ద ఫిల్మ్. సో థ్యాంక్స్ శౌర్య అడిగి క్యారెక్టర్ తీసుకున్నందుకు. అండ్ ఇళయరాజా గారు హ్యాస్ డన్ కపుల్ ఆఫ్ సాంగ్స్ ఇన్ దిస్ ఫిల్మ్ అండి. అండ్ విశాల్ సాంగ్స్ కానీ అండ్ ఫస్ట్ 2 motion posters-కి వచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్కి చాలా మంచి అప్లాజ్ వచ్చింది. అండ్ ఐఎమ్ అ బిగ్ ఫ్యాన్ ఆఫ్ హిస్ వర్క్, కృష్ణగాడి వీరప్రేమ గాథ. సో ఈ సినిమాతో ఇంకా మంచి పెద్ద సినిమాలు చేయాలని ఆశిస్తున్నాను. నరేష్, తను హీస్ అ వెరీ యంగ్ టాలెంట్. ఎందుకంటే తన వర్క్ ఒక మ్యూజికల్ వీడియో చూశాను, అది చూసినప్పుడు ఐ వాజ్ వెరీ కాన్ఫిడెంట్. అండ్ ఇవాళ ఈ టీజర్ అవుట్పుట్ చూస్తేనే ఇంత ఎక్సైటింగ్గా ఉంది. సో విష్ హిమ్ ఆల్సో గ్రేట్ సక్సెస్. అండ్ కమింగ్ టు మై డైరెక్టర్, వితౌట్ హిమ్ దిస్ ఫిల్మ్ ఇస్ నాట్ పాసిబుల్. అండ్ కొంచెం ఇబ్బంది పెట్టినా తనకు కావాల్సింది తీసుకుంటాడు. సో ఆ విషయంలో క్లారిటీగా ఉంటాడు. అండ్ హీస్ బీన్ దేర్ ఆల్మోస్ట్ లైక్ హీస్ మోర్ లైక్ అ ఫ్రెండ్ అండ్ అ బ్రదర్. ఈ సినిమా జర్నీలో దిస్ విల్ బీ నా మొత్తం కెరియర్లో దిస్ ఫిల్మ్ విల్ బీ వన్ ఆఫ్ మై మెమరబుల్ ఫిల్మ్స్. ఎందుకంటే ఐ ఎంజాయ్డ్ ఎవ్రీ డే వర్కింగ్ ఇన్ దిస్ ఫిల్మ్. అండ్ ద హోల్ టీమ్ ఈ సినిమా అందరికీ ఒక మంచి పేరు తీసుకురావాలని, ప్రొడ్యూసర్స్గా మాకందరికీ డబ్బులు కూడా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. Please subscribe. Please do subscribe. Please subscribe. Please subscribe. Please subscribe to our YouTube channel.